భార్యాభర్తలకు ఎక్కువగా గొడవలు అవ్వడానికి కారణం కూడా షష్టాష్టక దోషాలు ఎక్కువగా ప్రభావం చూపెడుతుందండి. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మీరే మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు. మనకైతే ఈ యొక్క కుండలి తెలుసు కదా మీకు. జన్మ కుండలి ఉంటుంది కదా! దాంట్లో మనకు 12 ద్వాదశ రాశులు ఉంటాయి కదా! ఆ ద్వాదశ రాశులలో ఇప్పుడు ఉదాహరణకి భార్యది గాని, భర్తది గాని ఏదైనా ఒక రాశి తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి భార్య రాశి తులారాశి అయిందనుకోండి. తులారాశి నుండి 6వ స్థానం ఏ రాశి వస్తది? లెక్క పెట్టుకుంటూ వెళ్తే మీనరాశి వస్తది. ఆ మీనరాశి అనేది కూడా భర్త రాశి అయి ఉండకూడదు. తులారాశి నుండి 8వ స్థానం ఏమొస్తది? వృషభ రాశి వస్తది. ఆ వృషభ రాశి భర్త రాశి అయి ఉండకూడదు. ఒకవేళ గనక ఉన్నట్టయితే షష్టాష్టక దోషాలన్నీ కూడా కలుగుతాయి. భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా డిస్టర్బెన్స్, మానసిక ఒత్తిడి, డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాడు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా. మరి ఈ షష్టాష్టక దోషాలకు తప్పకుండా